హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే ఆదివారం కదండీ! మనమైతే మటలపాలెం వెళ్ళి ఉదయమే చేపలైతే తీసుకొచ్చేసామండి. ఒకసారి ఈ చేపలను చూసేయండి. అలాగే చేపను కూడా ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. అసలు ఈ చేపకి పొలుసు ఉండదండి. అక్కడక్కడ చిన్న పొలుసు ఉంటదండి. అది బుర్ర దగ్గర గానీ, తోక దగ్గర గానీ, ఒకసారి చాకుతో ఇలా అనేస్తే వచ్చేద్ది. ఇప్పుడు అందరూ కూడా సాకుతో చాలా సింపుల్‌గా చేసేస్తున్నారు కదండీ! అలాగే ఈ చేప కూడా ఇంకా సింపుల్‌గా వచ్చేద్దనమాటండి మనం క్లీన్ చేసినప్పుడు. ఈ చేపలొచ్చి సముద్రం చేపలండి. ఆ పొట్ట దగ్గర అలా కట్ చేసుకుంటే చూసారా? చాలా సింపుల్ అండి. చూసారా? అయిపోయిందండి. మనం తోక కూడా కట్ చేసుకుందాం. మనకి కళ్ళుప్పుంటే ఆ కళ్ళుప్పుతోని ఇలా మనం ఒక దాకలేసుకొని రాప్ పెట్టేసుకుంటే సరిపోద్దండి సింక్‌లోను. నీళ్ళు మాత్రం ఎక్కువ వాటర్ ఏసుకొని 2, 3 సార్లు కడిగేసుకొని లాస్ట్ ఫైనల్ మళ్ళీ కూడా ఎంత కడుక్కుంటే చేప అంత మంచిదండి. ఎందుకంటే ఎవరికైనా సరే నీసు వాసన వస్తాయేమోని చేప అయితే ఎక్కువ సేపు కడుగుతారండి. మరీ ఎక్కువ కడిగేసుకుంటే అంటే మా ఇంట్లో వాళ్ళంటారు చేప రుచి పోతది అంతలా కడగకూడదంటారు. చేప క్లీన్ చేసుకున్నాం కదండీ! సరిపడగా సాల్టు, పసుపు అలాగే కారం కూడా ఏసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి చేపలని. స్టవ్ వెలిగిచ్చేసుకొని మనం మూకుడు పెట్టుకున్నాం కదండీ! సరిపడగా ఆయిల్ కూడా ఏసుకుందాం. ఆయిల్ వీటెక్కిపోయింది కదండీ! ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలేసుకున్నాం. ఒకసారి గరిటెతో కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇలాగ మనం మసాలాలు రెడీ చేసుకుందాం. అల్లం, అలాగే ఎల్లుల్లి. నేను మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండీ! అప్పటి నుంచి కూడా నేను మిక్సీ అంటే బయటుంటాయండి చెనకాల రాయిలు పెద్దయి. ఇంట్లో సింపుల్‌గా అనేసి నేను కొన్నానండి. చిన్న రోల్ అయితే కొనుక్కున్నాను. చక్కగా ఉందండి మసాలా దంచుకోనాకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నామండి. చేపలు కూడా ఏసుకున్నాం అలాగే. మనం ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ కడిగేసుకొని చేపల్లో ఏసుకుంటే సరిపోద్ది ఆ వాటరు. మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు. ఇలాగ చింతపండు మనం పిసికేసుకొని రెడీగా పెట్టుకుందాం. చూసారా ఆయిల్ అలా రావాలి. ఇప్పుడు చింతపండు ఏసుకుందామండి. పచ్చిమిర్చి నా ఫేవరెట్ పచ్చిమిర్చి అండి. నాకెంత ఇష్టమంటే అంత ఇష్టమండి. వంకాయ ముక్కలైతే ఒక 4 ముక్కలు కోసుకేసుకున్నాం. ఈ చేపకైతే గుంజు ఎక్కువ ఉంటదండి. నాకైతే చాలా ఇష్టం ఈ చేపల పులుసు. అలాగే ఇగురు కూడా బావుంటదండి. కొత్తిమీరి, కరివేపాకేసుకుంటే ఇంకా బావుంటదనమాటండి. నా దగ్గరైతే ఇప్పుడు కొత్తిమీర లేదు. అలాగే కరివేపాకు కూడా లేదండి. ఎందుకంటేని చెట్టుకి మచ్చల కింద వచ్చేసిందండి కరివేపాకు చెట్టు. అందుకని కరివేపాకు ఎయలేదు కూరలోను. మంచి స్మెల్ అయితే వస్తుందండి కూర. ఒక స్పూను గరం మసాలా పొడి అయితే ఏసుకుందామండి. మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చండి. ధనియాల పొడి కూడా ఏసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కదండీ! నేను అందుకే అన్నీ కూడా కూరలోని తక్కువ తక్కువ వేస్తాను. మూత పెట్టేసుకుందామండి. చూసారా కూర ఎలా ఉందో? మనకి చేపకి పులుసు అంటుకోవాలనమాటండి. అప్పుడే చేపకైతే టేస్ట్ బావుంటది. స్టవ్ పెట్టేసుకుందాం అయిపోయింది కూరైతే. చూసారా వంకాయ ఎలా కనిపిస్తుందో? మన చెట్టు వంకాయ అండి. అలాగే పచ్చిమిర్చి నాకైతే చాలా ఇష్టమండి. చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుందండి. ఫస్ట్ నేను తినేసి మీకు చెప్తాను ఎలా ఉందో. ఈ కూర మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకెళ్తది. కూరైతే సూపర్ ఉందండి.